బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనేను ప్రభాస్ హీరోగా నటిస్తున్న స్పిరిట్ సినిమాతో పాటు కల్కి సెకండ్ పార్ట్ నుంచి కూడా హీరోయిన్ గా తప్పించిన సంగతి తెలిసిందే. ఆమెను తొలగించినట్లుగా నిర్మాణ సంస్థలు అధికారికంగా ప్రకటించాయి. కానీ ఆమె తప్పుకుందా తప్పించారా అనే విషయం మీద ఎన్నో డిబేట్స్ జరిగాయి. అయితే తాజాగా ఈ అంశం మీద ఆమె ఓపెన్ అయినట్లుగా తెలుస్తోంది. బాలీవుడ్ లో ఒక మీడియా హౌస్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ తన ప్రయారిటీస్ ఇప్పుడు మారాయని చెప్పుకొచ్చింది. తనకి కీర్తి గురించి కానీ డబ్బు గురించి కానీ ఎలాంటి ఆశ లేదని ఆమె చెప్పుకొచ్చింది. అందుకే తాను ఇప్పుడు అర్థవంతమైన సినిమాలతో పాటు ఆరోగ్యవంతమైన కండిషన్స్ లో షూటింగ్ కి వెళ్ళడానికి మాత్రమే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నానని చెప్పుకొచ్చింది. అంతేకాక ఆమె మాట్లాడుతూ తనకు ఈ సినిమాల విషయంలో ఎలాంటి క్రియేటివ్ డిఫరెన్స్ లేదని, తనకు ఇచ్చే ట్రీట్మెంట్ విషయంలో, వర్క్ ఆఫర్స్ విషయంలో మాత్రమే ఇబ్బంది ఎదురైనట్లు ఆమె చెప్పుకొచ్చింది. నిజానికి దీపిక పదుకొనే సినిమాల్లో రెమ్యునరేషన్ తో పాటు హీరోలకు ఇచ్చినట్లు రెవెన్యూ షేర్ కూడా ఇవ్వాలని కోరినట్లుగా వార్తలు వచ్చాయి. అంతేకాక తాను రోజుకి 8 గంటలు మాత్రమే పనిచేస్తానని ఒక వర్క్ షెడ్యూల్ కూడా ఆమె ఫిక్స్ చేయడానికి ప్రయత్నించినట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఆమెతో సినిమాలు చేయలేమని సందీప్ రెడ్డి వంగతో పాటుగా కల్కి టీం కూడా నిర్ణయించుకున్నట్లుగా చెబుతున్నారు.